ఒక చిన్న గ్రామంలో చందు అనే బుద్ధిమంతుడైన బాలుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉండేది. తాతయ్యా, మనుషులు ఎంతకాలం బతుకుతారు? బాబూ, సాధారణంగా మనుషులు 70 నుండి 100 సంవత్సరాల మధ్య బతుకుతారు. అయితే తాతయ్యా, మనిషి 200 సంవత్సరాలు బతకలేరా? లేదురా బాబూ, కాని ప్రకృతిలో కొన్ని జంతువులు చాలా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి. వాటి గురించి చెప్తాను విను. బో కచ్చపం అనే పెద్ద తిమింగలం. ఇది మంచు సముద్రాల్లో జీవించి 200 సంవత్సరాల వరకు బతుకుతుంది. రోగ్ఫిష్ అనే చేప అతి మందగమైన జీవక్రియతో దాదాపు 200 సంవత్సరాల జీవితం గడుపుతుంది. గాలపగోస్ తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది, కాని 170 నుంచి 200 వరకు సంవత్సరాల వరకు జీవిస్తుంది. గ్రీన్లాండ్ షార్క్ చాలా నెమ్మదిగా పెరిగే ఇది 300 నుండి 500 సంవత్సరాల జీవితం కలిగి ఉంటుంది. ఇమ్మార్టల్ జెల్లీఫిష్ ఇది వృద్ధాపానికి వచ్చినా మళ్లీ బాల్యానికి వెళ్లగలదు. ఇదే నిజమైన చిరంజీవి. వావ్ తాతయ్యా, మనుషులు కూడా ఇలా బతకగలిగితే బాగుండేది కదా. మనుషులకు శరీరం అలాంటి నిర్మాణంలో లేదు బాబూ, కాని ఆరోగ్యంగా బతకడానికి ఏమి కావాలో తెలుసా? ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి, బాగా నిద్రపోవాలి, మంచిగా తినాలి. అలా చేస్తే మనమొక 100 ఏళ్లు ఆరోగ్యంగా బతకవచ్చు. చందు తన స్నేహితులతో కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఆ పాట పాడాడు. తాబేలు నడుస్తుంది తక్కువగా, జీవిస్తుంది 100 సంవత్సరాలపాటు. మనిషి బ్రతుకుతాడు మెరుపులా, ఆరోగ్యంగా 80 సంవత్సరాలు బ్రతికినా చాలు బాబూ. ప్రతి జీవికి తనదైన జీవితం ఉంటుంది. మనం ఎక్కువ బతకకపోయినా ఆరోగ్యంగా, ఆనందంగా బతకడమే నిజమైన చిరంజీవిత్వం.